నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్టీవీ. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ మనకి వేయి స్తంభాల ఆలయంలో అయితే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు జరగబోతున్నాయి. వీఐపీ పాసులు కూడా తగ్గిపోతున్నాము. ముఖ్యంగా భక్తులు ఇంపార్టెంట్ అంటూ కూడా మీరు చెప్పడం జరిగింది కదా, ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? భక్తులకు అసౌకర్యం కలగకుండా, వచ్చిన లైన్లలో ఎక్కువసేపు నిలబడకుండా, అదేవిధంగా విఐపీలకు ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇవ్వకుండా, ఎందుకంటే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చేయాలనే ఆలోచనతోటే ఇవన్నీ కూడా చేయటం జరుగుతున్నది. ఏర్పాట్లు కూడా ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా ఇలా రివ్యూ పెట్టుకోవటం, పోస్టర్ రిలీజ్ చేయటం దాని మీద. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు శివరాత్రి అనగానే భక్తులు వేయి స్తంభాల గుళ్ళో అది మనకు జాతర తిరిగా చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తారు. కాబట్టి మనం వాళ్ళ ఏర్పాట్లను వాటి తగ్గట్టు చేయాలనే ఆలోచనతోటే ఇలా ఇది చేయడం జరిగింది. ఎవరైతే అసలు మేడారం జాతర ఫెయిల్ అయిపోయింది అంటున్నారు, ఇప్పుడు ఇక్కడ మొదలు పెట్టుకుంటే క్యూ లైన్ చాలా వరకు ఉంటుంది సార్. వేయి స్తంభాలు కూడా అంటే ముఖ్యంగా వరంగల్ చుట్టుపక్కల నుంచి కూడా వస్తారు. ఇప్పుడు దాన్ని విమర్శిస్తున్నారు, దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారు? విమర్శించే ముందు ఒకటి ఆలోచన చేయాలి. మనం చేసే పనులల్లా ఏదో ఒకటి లోపమైందని చెప్పి మిగతా 9టిని కూడా విమర్శించడం మంచిది కాదు. అది ఇవాళ మంత్రులు క్యాబినెట్ మీటింగ్ అక్కడనే పెట్టి ముఖ్యమంత్రి గారు నిద్ర చేసి ఒక 3 మంత్రులను నెల రోజులకి అక్కడనే పనులు పెట్టి చేయించి శాశ్వత పరిష్కారానికి మేడారంలో ఇవాళ ఏర్పాటు చేయటం, డెవలప్ చేయటం జరిగింది. ప్రతిసారి గవర్నమెంట్లు ఏం చేసినాయి? 300 కోట్లు 500 కోట్లు కేటాయించడం అనేది ఓన్లీ తినేసేది. మళ్ళీ జాతర అయిపోయిన 10వ రోజు అవపడకపోయేది అక్కడ ఏమీ కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి 3 మంత్రులను అక్కడ కేటాయించి 3 నెలలకెళ్ళి వర్క్లన్నీ కంప్లీట్ చేసి ఇవాళ శాశ్వత పరిష్కారానికి ఆడొక శ్రీకారం చుట్టినరు. ఒక్క విఐపీల ద్వారా ఇంత నష్టం, ఇబ్బంది జరిగింది అనేది వాస్తవం. కానీ ఆ ఒక్కటే భూతద్దంలో చూపించి 90% డ్యామేజ్ చేయాలని చెప్పి చూడటం కూడా మంచి పద్ధతి కాదు. సీతక్క గారు ఆడ ఎన్ని రోజులు ఉండి చేసిండ్రు? అక్కడ హైదరాబాద్ వదిలిపెట్టి అక్కడనే నెల రోజులు ఉన్నారు. ఏర్పాటు ప్రతి నిమిషం చూసిండ్రు. ఇంతసేపు జీవితంలో విమర్శ, పాజిటివ్ థింకింగ్ అనేది నేర్చుకోవాలి. గాడిదని గుర్రాన్ని ఒక్కదాంట్లో కలపొద్దు. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఖచ్చితంగా ఈసారి అనేది వేయి స్తంభాల గుడిలో వీఐపీల పాసులు అనేది తగ్గించడం జరుగుతుంది. భక్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మేడారం జాతర కూడా చూసుకుంటే సక్సెస్ అయింది. చేసినటువంటి అభివృద్ధిని ఎవరు చూడట్లేదు. ఒక దగ్గర ఇబ్బంది అయింది, ఒక్కరోజే అయింది. ఆ ఇబ్బందినే పట్టుకొని అందరూ కూడా ఫెయిల్ అయింది, మేడారం ఫెయిల్ అంటున్నారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశాము. ఇప్పుడు కూడా అట్లనే వేయి స్తంభాల గుడిలో కూడా మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్టీవీ. కీప్ వాచింగ్.